నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పిల్లల్లో మూర్ఛ వ్యాధి అంటే ఏంటి? పిల్లల్లో మూర్ఛ వ్యాధి ప్రమాదకరమా? పిల్లల్లో వ్యాధి లక్షణాలేంటి? పిల్లల్లో మూర్ఛ వల్ల కలిగే సమస్యలేంటి? పిల్లల్లో మూర్ఛ వ్యాధి సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ nvarshamonicareddy గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. సో ఈ పిల్లల్లో మూర్ఛ వ్యాధి రావటం అన్నది అసలు దేని వల్ల వస్తుంది ఈ మూర్ఛ అన్నది? సో గుడ్ క్వశ్చన్. సో మనం మూర్ఛ వ్యాధి ఎందుకు అనే దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్ఛ వ్యాధి అంటే పేరెంట్స్లో చాలా యాంగ్జైటీ కాజ్ చేస్తుంది. సో మా ఓపీకి వచ్చినప్పుడు కూడా ఇది ఫిట్సా, దీని సీజర్సా, ఎపిలెప్సీనా, రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో లెట్స్ క్లారిఫై వాట్ ఇట్ మీన్స్. సో మనకు మూర్ఛ వ్యాధి అంటేనే ఒక పెద్ద భయం. ఓకే, ఇంగ్లీష్లో దాన్నే ఎపిలెప్సీ అంటాం. సో సీజర్స్, ఫిట్స్ అనేది కూడా ఇట్ ఈస్ ద సేమ్. సో బేసికలీ ద డిఫరెన్స్ ఇస్ ఫిట్స్ అంటే మనకు బయట కనిపించే ఆ మూమెంట్స్ కానీ, జర్కీ మూమెంట్స్, హ్యాండ్ షేకింగ్, కళ్ళు పైకి తేలేయడం, ఫ్రాతింగ్ మూమెంట్స్, సో ఇవన్నీ కలిపి ఫిట్స్ అంటాం. సీజర్స్ ఆల్సో ఇస్ సిమిలర్ టు దట్. అండ్ కన్వల్షన్స్ ఈజ్ అనదర్ టర్మినాలజీ వీ యూస్ ఇన్ మెడికల్ which is again equal to fits. So these all explain that there is a movement, some abnormal movements of the body. Okay, so epilepsy anedi evarikaithe they have a predisposition to develop long term seizures. Seizures anedi oka symptom of the brain, it is not a disease. Epilepsy is a disease. So మూర్ఛ వ్యాధి అంటే ఎపిలెప్సీ అంటాం. సో పిల్లల్లో కూడా ఇట్ ఈస్ వెరీ కామన్లీ సీన్ ఈవెన్ సిన్స్ బర్త్ టిల్ వాట్ ఎవర్ ఏజ్ వీ సీ ఎపిలెప్సీ. అండ్ దానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి. ఓకే, సో వై ఇట్ హ్యాపెన్స్? ద రీజన్స్ ఫర్ ఎపిలెప్సీ ఈజ్ పుట్టినప్పుడు పిల్లలకు ప్రీ టర్మ్ బేబీస్ కానీ ప్రీ మెచ్యూర్ బేబీ పుట్టినప్పుడు వెయిట్ తక్కువ ఉండడం వల్ల, బ్రెయిన్ మెచ్యూరిటీ లేకుండా, బ్రెయిన్లో చిన్న చిన్న రక్త కణాలు బ్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ అయ్యి ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ దట్ ఈస్ డ్యూ టు ద ప్రీ మెచ్యూరిటీ. దెన్ అనదర్ కాజ్ డ్యూరింగ్ ద బర్త్ టైంలో పిల్లలు ఏడవకపోవడం, ఆక్సిజన్ మన బాడీలో తక్కువ ఉండడం, ఆ టైంలో హైపాక్సియా, దిస్ ఈజ్ వన్ మోర్ రీజన్ టు హ్యావ్ ఫిట్స్ అట్ బర్త్. అదర్ థింగ్ ఇస్ షుగర్ లెవెల్, ఫీడింగ్ సరిగ్గా ఉండకపోవడం. సో యూజువలీ సిజేరియన్ సెక్షన్ తర్వాత మదర్స్ అంత యాక్టివ్గా ఉండలేక ఫీడింగ్ కొన్నిసార్లు తక్కువ అవుతుంది. సో హైపోగ్లైసిమియా అంటాం. సో దానివల్ల ఫిట్స్ వచ్చేది, ఇది డ్యూరింగ్ ద బర్త్ పీరియడ్. అనదర్ థింగ్ ఇస్ నెక్స్ట్ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. సో జెనెటిక్ కండిషన్స్ అంటే మనకి జన్యు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫిట్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. అది ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా పేరెంట్స్కి ఉండొచ్చు, గ్రాండ్ ఫాదర్, బ్రదర్, సిస్టర్స్కి ఎవరికైనా ఉంటే పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ రీజన్ కుడ్ బీ డ్యూ టు ఎనీ ఇన్ఫెక్షన్స్. మనం బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అంటాం కదా, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్, ఎనీ అక్యూట్ ఈవెంట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఫిట్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ సింపుల్ టైప్ ఆఫ్ ఫిట్స్ మనం చూసేది సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అంటాం. సో విచ్ 6 months నుంచి 6 years పిల్లల వరకు మనకు జ్వరం ఎక్కువైనప్పుడు, అంటే 102, 103 హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల దే మే హ్యావ్ అ ఫిట్స్. దిస్ ఈజ్ వెరీ నార్మల్ ఇన్ కిడ్స్ అట్ దిస్ ఏజ్ అండ్ దిస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ న్యూరలాజికల్ ఇష్యూస్. అంటే ఈ పిల్లల్లో డెవలప్మెంట్, గ్రోత్ అన్నీ బాగుంటుంది, దీనికి మెడికేషన్ అవసరం ఉండదు, అండ్ దిస్ ఇస్ అ బినైన్ కండిషన్. అండ్ ఇంకా అన్నోన్ కాజెస్ కూడా ఉంటాయి, దట్ ఈస్ ద లేటర్ వన్ విచ్ వీ హ్యావ్. అండ్ బ్రెయిన్లో ఒకవేళ స్ట్రక్చరల్ ప్రాబ్లం, ఏదైనా స్ట్రక్చర్ మనకు సరిగ్గా పెరగకపోతే, అబ్నార్మల్గా పెరిగితే, దానివల్ల కూడా మనకు ఫిట్స్ అనేది వస్తుంది. అంటే దీనికి ఈ ఏజ్లో వస్తుంది, ఏజ్లో వస్తుంది అని చెప్పేసి ఏమైనా ఉందా, లేకపోతే ఏ ఏజ్లోనైనా ఈ ఫిట్స్ అన్నది అటాక్ అవ్వచ్చా? యా, సో లైక్ ఐ సెడ్ అట్ బర్త్ there are certain epilepsies which we are seeing due to the perinatal events, that is the events that happened before the delivery, during the delivery and after the delivery of the baby. And next thing is if the baby is born with an abnormal brain malformation, దాని నుంచి నెక్స్ట్ థింగ్ ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఎనీ ఆఫ్ దీస్ కాజెస్ ఫ్రమ్ బర్త్ till older age group, any time they can have fits. అంటే ఈ పిల్లల్లో ఫిట్స్ వచ్చింది అని చెప్పేసి అంటే యంగర్ ఏజ్ కావచ్చు, ఎస్పెషల్లీ యంగర్ ఏజ్లో వస్తే అది ప్రమాదకరమా? అసలు ఆ టైంలో ఏం చేయాలి, ఎలా అవుతుంది ఆ బేబీ బాడీ? సో దే సే నో లైక్ తక్కువ ఏజ్లో వస్తే పెద్దగా అయ్యేసరికి
తగ్గిపోతుంది అని. ఒక రకంగా దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అంటే యంగర్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఎపిలెప్సీస్ జెనెటిక్ కాకపోతే కొన్ని బినైన్ సెల్ఫ్ లిమిటింగ్ ఎపిలెప్సీస్ అని అంటాం. అంటే అది బ్రెయిన్ మెచ్యూరిటీ అయ్యే ప్రాసెస్లో కొంతమంది పిల్లలకి ఫిట్స్ లాగా కనిపిస్తుంది. ఈ పిల్లల్లో ఫిట్స్ వస్తుంటుంది కొన్ని స్పెసిఫిక్గా, కొంతమందికి నిద్రలో వస్తాయి, కొంతమంది పొద్దున్న లేసినప్పుడు వస్తాయి, సో కొన్ని ఓన్లీ డ్యూరింగ్ స్లీప్, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈచ్ ఆఫ్ ద ఎపిలెప్సీ హ్యాస్ డిఫరెంట్ ఫీచర్స్, అంటే ద వే దే ప్రెజెంట్. సో ఈ బినైన్ సెల్ఫ్ లిమిటింగ్ ఎపిలెప్సీకి లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్. ఒక 2-3 yearsలో అవే తగ్గిపోతాయి. దానివల్ల పేషెంట్కి కానీ చైల్డ్కి కానీ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ ఏదైనా లెర్నింగ్ ఇష్యూస్ కానీ న్యూరలాజికల్ ఇష్యూస్ అనేవి ఉండవు. మోస్ట్ ఆఫ్ ద టైం దానికి మనం మెడిసిన్స్ కూడా వాడం. సో పేరెంటల్ కౌన్సిలింగ్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తగ్గిపోతాయని చెప్తాం. సో కొన్ని వేరే ఇష్యూస్ జెనెటిక్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఉంటాయి, ఓకే, లైక్ యాబ్సెన్స్ సీజర్స్ ఆర్ మైక్లోనిక్ ఎపిలెప్సీ. ఇవి యూజువలీ యంగర్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్లో వచ్చినా కూడా అవి లైఫ్ లాంగ్, దే రిక్వైర్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్. అంటే ఇది ఎంతో ఆఫెన్గా వస్తాయి మేము ఇప్పుడు ఒక పర్సన్కి ఒకసారి వచ్చింది అని అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ సిమ్టమాటిక్ సీజర్ అంటాం, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్, ఇవన్నీ చాలా షార్ట్ లాస్టింగ్. ఎనీ స్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నప్పుడు, బ్రెయిన్ స్ట్రక్చర్ అబ్నార్మాలిటీ, అవి లాంగ్ టర్మ్ వస్తాయి. అండ్ ఎపిలెప్సీ కండిషన్ ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో దాంట్లో వాళ్ళకి తరచూ లైఫ్ లాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే దే ఆర్ ప్రీడిస్పోజ్డ్. సో ఎపిలెప్సీ ఈజ్ అ కండిషన్ వెన్ వీ డయాగ్నోస్ అ చైల్డ్ వేర్ దే హ్యావ్ టెండెన్సీ టు డెవలప్ సీజర్స్, లేకపోతే వీ సే ఆర్ సిమ్టమాటిక్ సీజర్స్ ఆర్ ఫెబ్రైల్ సీజర్స్, ఇలా అని, విచ్ డు నాట్ హ్యావ్ రికరెన్స్. ఓకే, అంటే దీనికి అసలు ట్రీట్మెంట్ ఏంటి మేడం? అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏ విధంగా ట్రీట్ చేసేవారు, ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారు? యా, అండ్ గుడ్ క్వశ్చన్ అబౌట్ ద ట్రీట్మెంట్. లెట్ us జస్ట్ యాడ్ అడిషనలీ హౌ ద ఫిట్స్ ప్రెజెంట్, బికాస్ మనకు మోస్ట్లీ తెలిసినది ఫిట్స్ అంటే ఎలాగా మూవీస్లో చూస్తాం కదా. సో కాళ్ళు చేతులు కొట్టుకోవడం, మూతి వంకర వెళ్ళడం, కళ్ళు తేలేయడం, యా, అండ్ ఫ్రాత్ వచ్చింది, నురుగు వచ్చిందా, కింద పడిపోయారు, అలా బాడీ హెవీగా జర్కీ మూమెంట్స్ వస్తాయి. కానీ పిల్లల్లో బికాస్ ద బ్రెయిన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల, గ్రోయింగ్ డెవలప్మెంట్ అయ్యే బ్రెయిన్ వల్ల మనకి ఈ క్లాసికల్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో యూజువలీ ఫిట్స్ అంటే మనకు బైలాటరల్, అంటే బోత్ సైడ్స్ జర్కీ మూమెంట్స్ ఉండొచ్చు, ఓన్లీ స్టిఫ్నెస్ ఉండొచ్చు, ఆర్ జస్ట్ ఇలా అన్కాన్షియస్ ఉండొచ్చు, కళ్ళు పైకి తేలేయడం, ఒక సైడే చూడడం, మూతి వంకరిపోవచ్చు లేకపోవచ్చు, ఆర్ జస్ట్ ఐ బ్లింకింగ్ ఉండడం, ఆర్ బిహేవియరల్ అరెస్ట్ అంటాం. అంటే సడన్గా పాప మాట్లాడుతూ సడన్గా ఆగిపోతారు, బ్లాంక్ స్టేర్, ఒక స్టేరింగ్ ఎపిసోడ్ లాగా. సో ఇవి యాబ్సెన్సెస్ అంటాం. సో ఇంకొకటి ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ వచ్చినా కూడా ఫిట్సే, జస్ట్ ఒక హ్యాండ్ మూమెంట్, ఓన్లీ లెగ్ మూమెంట్, ఒక సైడ్కి తిరిగి హెడ్ జర్కీ మూమెంట్స్. సో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ ఇస్ కాల్డ్ ఫోకల్ ఎపిలెప్సీ. 2 సైడ్లు వస్తే మనం జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. థర్డ్ టైప్ వచ్చేసి యాబ్సెన్స్, లైక్ ఐ టోల్డ్ యు, బ్లాంక్ స్టేర్, ఇలాగే చూస్తూ ఉండిపోతారు అండ్ సడన్లీ దే విల్ బీ బ్యాక్, ఓకే, అండ్ దే విల్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంటాయి. సో ఈ ఫిట్స్ యాక్చువల్లీ చాలా పిల్లలు మిస్ అయిపోతారు. ఎప్పుడైతే చాలా ఎక్కువ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో చాలాసేపు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు దే గెట్ us టు ద హాస్పిటల్. యాక్చువల్లీ అవి చాలా ఇయర్స్ మిస్ అయిపోయి ఉంటాయి. అండ్ అనదర్ ఎంటిటీ ఈజ్ జర్క్స్ అంటాం, జర్క్స్ ఆర్ స్పాజమ్. ఇట్ విల్ బి జస్ట్ ఒక షాక్ కొట్టినట్టు, జర్క్స్ కానీ హెడ్ డ్రాప్స్ కానీ, ఇలా సడన్ హెడ్ డ్రాప్స్, దే విల్ నాట్ ఫాల్, జస్ట్ అ డ్రాప్. సో దిస్ ఈస్ ఇన్ఫంటైల్ స్పాజమ్స్ ఆర్ మైక్లోనిక్ జర్క్స్. సో దీస్ ఆర్ ఆల్సో ఫిట్స్. సో మనకు తెలిసిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకుండా ఇవన్నీ కూడా పిల్లల్లో మనం చూస్తాం. అంటే అసలు ఇవి ఏ విధంగా అబ్జర్వ్ చేయాలని అంటారా? అంటే దాన్ని ఇది ఫిట్స్ అని చెప్పేసి ముందుగానే ఎట్లా మనం గుర్తించవచ్చు? యా, ఈ ఫిజికల్ సిమ్టమ్స్ అవి అనేది ఉంటాయి. సో ఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే ఆ ఫిట్స్ వచ్చిపోయాక బేబీ కొంచెం డల్నెస్ ఉండడం, అంటే డ్రౌజినెస్, ఒక 5 minutes కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం, రెస్పాండ్ అవ్వకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, కొంతమంది యూరిన్ మోషన్ పాస్ చేసుకోవడం, ఇవి జనరలైజ్డ్ ఫిట్స్లో కనిపిస్తుంది. ఈ చిన్నవి ఏవైతే బ్లాంక్ స్టేరింగ్ స్పెల్స్ ఉంటాయో ఇవి చాలా కష్టం డయాగ్నోస్ చేయడానికి, బికాస్ స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి పేరెంట్స్ ఆల్సో ఆర్ నాట్ దేర్, అండ్ అవేక్ పీరియడ్లోనే ఎక్కువ వస్తాయి. సో పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ విత్ ద చైల్డ్ టు అబ్జర్వ్. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఉంటే టీచర్స్ విల్ సే మీ పాప సడన్గా స్టక్ అయిపోతుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ టీచర్స్ చెప్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫిట్స్ ఉన్న కండిషన్ ఉన్న పిల్లల్లో ఓవర్ అ పీరియడ్ ట్రీట్ చేయకపోతే వాళ్ళ కాగ్నిషన్, అంటే వాళ్ళ మెమొరీ, లెర్నింగ్, అటెన్షన్, సడన్గా బాగున్న పాప చదివేది డల్ అయిపోవడం. సో ఇలా ఉన్నప్పుడు దెన్ వీ ఆస్క్ ఏదైనా స్టేరింగ్ ఎపిసోడ్స్, యాబ్సెన్స్ ఎపిసోడ్స్ లాగా ఉన్నాయా అని అడిగినప్పుడు, సో దేసే ఫ్యూ మంత్స్ నుంచి ఉన్నాయి, మాకు ఫిట్స్ అని తెలియదు, అది అబ్నార్మల్ అని తెలియదు. సో స్టడీస్లో తక్కువ అయిపోవడం, ఇవన్నీ కూడా చూస్తాం.
ఓకే మ్యామ్. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ అ నార్మల్ బ్రెయిన్ దెర్ ఇస్ సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ దట్ దే ఆర్ పాసింగ్. అంటే మన బ్రెయిన్ ఇస్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ త్రూ సిగ్నల్స్. సో ఫిట్స్ ఆర్ సీజర్స్ వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ చాలా హైగా వస్తుంది. So there is overproduction of the electrical activity. Because of that only there is lot of disturbance in the brain. So when it is not treated, మనం సరైన మందులతో అది ట్రీట్ చేయకపోతే ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ అయ్యి వాళ్ళ ఇది లెర్నింగ్ ఫేజ్ కదా. సో మాట్లాడడం తక్కువైపోవడం, మెమరీ ప్రాబ్లమ్స్ రావడం, అటెన్షన్ ప్రాబ్లమ్స్ రావడం, అండ్ ఫిట్స్ వల్ల కూడా ఇంజురీస్ జరగడం. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాలంటరీ కంట్రోల్ ఉండదు కదా ఫిట్స్ వచ్చినప్పుడు. సో సడన్గా పడిపోవడం వల్ల హెడ్ ఇంజరీ అవ్వడం, ఆర్ ఏదైనా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆర్ వాటర్ దగ్గర ఉంటే వాటర్లో డ్రౌన్ అయిపోవడం. దెర్ ఆర్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ టు ఫిట్స్ వల్ల మేజర్ ప్రాబ్లం రాకపోయినా బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ కంట్రోల్ దే మే ఎండ్ అప్ ఇన్ సమ్ ఇంజురీస్. అంటే ఇది అసలు లాంగ్ రన్లో ఆ పర్సన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? అంటే లైఫ్ రిలేటెడ్ అంత సీరియస్ కండిషన్కి దారి తీసే అవకాశం? ఎస్. సో సింపుల్ ఫెబ్రైల్ సీజర్ ఫీవర్తో అసోసియేట్ అయిన 6 years వరకు పిల్లలు చూసేవి యూజువలీ దానికి ఏం కాంప్లికేషన్స్ ఉండవు. అవి రికరెన్స్గా వచ్చినా కూడా మనం దానికి మెడికేషన్స్ వాడనవసరం లేదు. ఏవైతే మనకు లాంగ్ టర్మ్ అంటే ఫీవర్ లేకుండా వచ్చే ఫిట్స్, ఏదైనా బ్రెయిన్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్ వచ్చిన ఫిట్స్, ఆర్ రిలేటెడ్ అంటే జెనెటిక్ రిలేటెడ్ వచ్చిన ఫిట్స్, ఆర్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్. సో ఇవన్నిటికీ మనం మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా దే విల్ హ్యావ్ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ ద న్యూరలాజికల్ అవుట్కమ్. అంటే డెవలప్మెంట్ కొంచెం డీలే ఉండడం. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కూర్చోవడం, నడవడం, మాట్లాడడం, పేరుకు రెస్పాండ్ చేయడం, ఐ కాంటాక్ట్ ఇవ్వడం, కాగ్నిషన్, జనరల్ వాళ్ళ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అంటే తినడం, తన సెల్ఫ్ ఫీడ్ స్కిల్స్, సెల్ఫ్ డ్రెస్సింగ్ స్కిల్స్, ఇవి ఏవైతే ఏజ్ అప్రోప్రియేట్ స్కిల్స్ ఉండాలి కదా. సో ఇవి యూజువలీ తగ్గడం, ఆర్ ఇనీషియల్గా బాగుండి తర్వాత లో అవ్వడం, ఆర్ ముందు నేర్చుకున్నవి మర్చిపోవడం, ఆర్ న్యూ మైల్ స్టోన్స్ని అటైన్ చేయకపోవడం బికాస్ ఆఫ్ ఫిట్స్. కానీ ఇది నాట్ ఇన్ ఆల్ ద కేసెస్. ఇన్ స్పెసిఫిక్ కండిషన్స్ వీ సీ డెవలప్మెంట్ ఇస్ ఆల్సో హ్యాంపర్డ్. అండ్ ఆల్సో ఒక స్టిగ్మా ఉంటుంది బికాజ్ ఫిట్స్, మూర్ఛ రోగం అంటే పిల్లల్ని ఐసోలేట్ చేయడం, ఓవర్గా ప్యాంపర్ చేయడం, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లరు, ఏదైనా పార్టీస్ తీసుకెళ్ళాలని, ఎక్కడన్నా బయట భయపడుతుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్లో ఇన్ఫార్మ్ చేయరు. యాక్చువల్లీ ఫిట్స్ ఉన్న పిల్లల్లో స్కూల్లో చెప్పాలి, మా పాపకు ఫిట్స్ వస్తే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి, ఎమర్జెన్సీలో మెడికేషన్ ఏమి ఇవ్వాలి, మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. లేకపోతే ద టీచర్ ఈస్ నాట్ అవేర్. సో అండ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ సర్టన్ యాక్టివిటీస్ లైక్ ఐ సెడ్ స్విమ్మింగ్ కానీ ఆర్ ఎనీ సైక్లింగ్. సో వేర్ దే డోంట్ హ్యావ్ కంట్రోల్. ఆ టైంలో ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాడు బాబు రోడ్లో. సో ఇఫ్ హీ హ్యాస్ అ సీజర్ హీ విల్ ఫాల్. And because of the seizure he may not have a problem. Because of the fall he may have secondary injury to the head, which may be much more serious than a fits. Because fits మూర్ఛ రోగంకి there is treatment. 90% of the cases we can treat and they have very good outcome. Even though they can take medication for years together, it will be under well control. Okay. Few cases, few genetic where 2, 3, 4 medications ki kuda respond avvakavodam avi chaala takkuva and they will have recurrent seizures. అంటే మ్యామ్ మెయిన్గా ఈ ఎపిలెప్సీకి మరి సర్జరీ అన్నది మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మీరు ప్రిఫర్ చేస్తారు? అసలు ఎటువంటి సర్జరీ చేస్తారు? యా, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బికాస్ విత్ అడ్వాన్సింగ్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఎపిలెప్సీ సర్జరీ. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కొన్ని ఫిట్స్లో మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా, ఒక 3 medications 4 medications ఇచ్చినా కూడా ఫిట్స్ అనేది కంటిన్యూస్గా వస్తుంటుంది. వాళ్ళకి ఏంటంటే స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లం, మన బ్రెయిన్ స్ట్రక్చరే అబ్నార్మల్ ఉన్నప్పుడు, అది పుట్టుకతో వచ్చినప్పుడు వీ కెనాట్ చేంజ్ దట్ స్ట్రక్చర్. సో దాట్ పర్టిక్యులర్ ఏరియా ద ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఆర్ వెరీ హై. సో to stop that what we do, we disconnect that region to the rest of the brain. Okay. So it doesn't impact the normal brain. అంటే బ్రెయిన్ మాల్ఫార్మేషన్ అంటే మొత్తం బ్రెయిన్ అబ్నార్మల్ ఉండదు, కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో, ఫ్రంట్, సైడ్, బ్యాక్వర్డ్స్ ఆర్ డీప్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సో వేర్ ఎవర్ దెర్ మే బీ అ ప్రాబ్లమ్. సో వీ ట్రై టు ఐసోలేట్ వేర్ ద current is coming more. We try to disconnect that complete area to the rest of the brain so the child can have first of all seizure freedom, not long term medication intake and medication వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, డ్రౌజీనెస్ అండ్ బికాస్ ఆఫ్ సీజర్ బర్డన్ వాళ్ళ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ కాకుండా అండ్ ఆల్సో లైఫ్ లాంగ్ క్యూర్ ఉంటుంది. సో ఎపిలెప్సీ సర్జరీ ఈజ్ వెరీ మచ్ possible in kids. We have done quite a few cases in our center also who are doing completely well. They are going to normal school, they are giving their exams with post surgery. So what kids are required for the surgery ante ఏ పిల్లల్లో అయితే మనకు 2-3 మెడికేషన్స్ వాడినా కూడా ఫిట్స్ తగ్గట్లేదు,
రికరెంట్గా వస్తుంది అండ్ వాళ్ళకి సీజర్ బర్డన్ ఎక్కువైపోతుంది, రోజుకి 2-3 సార్లు ఫిట్స్ రావడం, దానివల్ల యాక్సిడెంట్స్ అంటే కింద పడిపోవడం, దెబ్బలు తగలడం అండ్ వాళ్ళు దానివల్ల స్కూల్కి వెళ్ళకపోవడం. అండ్ వెన్ వీ ఐసోలేట్ ఆల్ దిస్ అండ్ వీ డూ అ ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్, అంటే ఈ క్యాండిడేట్ మనకు ఎపిలెప్సీ సర్జరీకి ఫిట్ ఆర్ నాట్ అని. సో దాంట్లో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఈఈజీ అని చేస్తాం, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ, విచ్ ఇస్ కామన్లీ డన్. హియర్ వాట్ వీ డూ అ లాంగ్ టర్మ్ వీడియో ఈఈజీ రికార్డింగ్. సో ఎప్పుడైతే ఫిట్స్ వస్తుందో ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఐసోలేట్ అయ్యి ఏ లొకేషన్ అనేది మార్క్ చేస్తాం. దాని తర్వాత మనం వీ డూ MRI, we do advanced MRI epilepsy protocol and we see where is the structural problem, and then we also do a PET CT. So again identifying where is the source of the excessive current that is coming. After doing all this and also we do proper hearing, vision, ante aa part ki sambandhinchi brain movement, ఇప్పుడు every part of the brain is responsible for some activity. So avanni activities preserved unnaya, ఏవైనా స్ట్రక్చర్స్ మనము మేజర్ స్ట్రక్చర్స్కి మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తామా, ఇవన్నీ చూసుకొని we have a proper discussion with the epilepsy surgeon who are trained, and also we have a complete meet with the family, counseling, everything chesaka we prepare the child for the surgery. Okay. So post surgery what we do in the surgery also, after we remove the lesion we connect the EEG inside the brain directly to the brain and we check for the discharges, inka current unda leda. So after we do the surgery immediately we connect and see whether the current is stopped. So once we achieve that we close, and then post that we slowly reduce the medications. So even after surgery for few months we give medication, and after that the child is off medications. Okay. And they can have a normal life, good development, they can go to school and parents are very happy. సో ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొకసారి వచ్చే అవకాశం లేదు. ఓకే. యా. సో అంటే మెడికేషన్స్ వాడాల్సి వస్తే మరి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిందేనా ఆ పిల్లోడు? సో యూజువలీ వెల్ కంట్రోల్డ్ ఎపిలెప్సీలో మనం 1 drug 2 drug ఫిట్స్ మెడికేషన్ ఇచ్చినప్పుడు యూజువలీ 2 to 3 years సీజర్ ఫ్రీడమ్ అంటాం. ఎనీ కాజ్ ఉన్నా ఫస్ట్ ప్రైమరీ వీ అచీవ్ అట్లీస్ట్ 3 years మెడికేషన్లో ఉండి 3 years బాబుకి ఫిట్స్ రాలేదంటే వీ టేక్ ఇట్ అస్ గుడ్ రెస్పాన్స్ అండ్ వీ ట్రై టు స్టాప్ ద మెడికేషన్. స్టాప్ అంటే వీ ట్రై టు రెడ్యూస్ ద డోస్, తగ్గుతూ ఒక ఫ్యూ వీక్స్లో కంప్లీట్గా ఆపేస్తాం. సో మనం ఆ మెడికేషన్ డోస్ తగ్గించేటప్పుడు ఏమైనా ఫిట్స్ వస్తే సో వీ ఫీల్ దట్ మేబీ హీ రిక్వైర్స్ లాంగ్ టర్మ్, మేబీ 3 years కాదు 5 years ఆర్ మోర్ దెన్ దట్. సమ్ కండిషన్స్ వీ మే హ్యావ్ టు గివ్ లైఫ్ లాంగ్. ఓకే మ్యామ్. అంటే మెయిన్గా మరి డైట్ విషయంలో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? యా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బికాజ్ డైట్ అనగానే పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బికాజ్ దే కెన్ డూ లైక్ యునో ఇది పెట్టచ్చా అది పెట్టచ్చా, ఎనీ కండిషన్, మీరు ఫిట్సే కాదు ఏ కండిషన్కి తీసుకున్నా ఫస్ట్ డైట్ ఈజ్ వాట్ పేరెంట్స్ అండ్ మదర్ ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు. సో ఫస్ట్ ఏం పెట్టాలి దానికంటే చాలా అపోహలు ఉంటాయి. బనానా తింటే ఫిట్స్ వస్తాయి మేడం, అందుకు మా బాబుకి 2 సంవత్సరాలు అయింది మేము బనానా ఇవ్వట్లేదు. సో ఐ సే ఓకే ఫైన్, మీరు ఈవెన్ దెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ బనానా హ్యాస్ ద ఫిట్ స్టాప్డ్? ఇట్ ఈస్ నాట్. సో కండిషన్ ఈజ్ లైక్ దాట్, ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. మేబీ ఆ ముందు కాలంలో ఐ డోంట్ నో సైంటిఫిక్ రీజన్స్ ఫర్ దాట్, బట్ యాక్చువల్లీ డైట్ రిస్ట్రిక్షన్స్ అంటే డైట్ ఇన్ ఎపిలెప్సీ అంటే వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ కీటోజెనిక్ డైట్. So ketogenic diet when we do it for drug resistant epilepsy, that is more than 2 or 3 drugs ki respond avanappudu we achieve ketosis in the body. Ketogenic diet ante ippudu everybody knows what keto diet antam kada. So adi epilepsy ki one of the main important treatment. Even in ICU lo kuda critical cases lo kuda mem ketogenic diet anedi start chestam. డ్రగ్స్కి రెస్పాండ్ అవ్వకపోతే అంటే స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం, అట్లాంటి కండిషన్లో కూడా వీ యూస్. సో దేర్ ఈజ్ అ డయట్ ఆప్షన్ వేర్ వీ ఎక్స్క్లూడ్ కార్బోహైడ్రేట్ అండ్ వీ ఇంక్రీజ్ ద ఫ్యాట్ అండ్ ప్రోటీన్ పర్సంటేజ్ అండ్ వీ గివ్, అండ్ దట్ ఈస్ అగైన్ మానిటర్డ్ బై అ న్యూరాలజిస్ట్ డైటీషియన్, అండ్ దట్ ఇఫ్ ద కంట్రోల్ విత్ కీటోజెనిక్ డైట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అలాంగ్ విత్ మెడికేషన్. ఓకే. అంటే ఇలా పిల్లల్లో వచ్చినప్పుడు కొంతమంది చాలా స్ట్రెస్ గురైనప్పుడు, టెన్షన్కి గురైనప్పుడు వేరే హెల్త్ రీజన్స్ వల్ల కూడా వస్తుంది అని అంటారు, అంటే ఇందులో నిజం ఎంత మేడం? సో మనకు అడాలసెంట్ ఏజ్ గ్రూప్ ఈ అంటే 12-13 ఓల్డర్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ స్పెషలీ ఫీమేల్ చిల్డ్రన్లో మనము కొంచెము సైకలాజికలీ దే ఆర్ మోర్ అంటే యాంగ్షియస్ కానీ కొన్ని స్కూల్లో ఏదైనా పియర్ ప్రెషర్స్ కానీ, సో నాన్ ఎపిలెప్టిక్ సైకోజెనిక్ ఫిట్స్ అంటాం. సో వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఇంటెన్స్ స్ట్రెస్ వల్ల వేరే అదర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫిట్స్ లాగా కనిపిస్తుంది. అంటే దే ఫీల్ ద డీప్
పెయిన్ అండ్ ట్రామా ఇన్సైడ్ విచ్ కమ్స్ యాజ్ సీజర్ లైక్ ఎపిసోడ్స్. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏమిటంటే ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. అండ్ వెన్ పేరెంట్స్ ఆర్ దేర్ అప్పుడు కనిపిస్తాయి. మనం ఈజీ ఎంఆర్ఐ ఏం రిపోర్ట్స్ చేసినా కూడా ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్. మనం ఫిట్స్ మెడికేషన్ ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వరు. దే వెన్ వీ టాక్ టు ద పేషెంట్ దే విల్ హ్యావ్ సమ్ అంటే స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్, సమ్ స్ట్రెసెస్ విల్ బి దేర్. లేదు మా మమ్మీ నన్ను ఇలా అంది, మా డాడీ నన్ను ఇదా అన్నాడు, టీచర్ ఏదో అనింది, ఫ్రెండ్స్, అందువల్ల నేను. సో సైకోజెనిక్ ఫిట్స్ ఆర్ ఆల్సో పాసిబుల్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఫంక్షనల్, విచ్ క్యాన్ బీ ట్రీటెడ్ విత్ సైకలాజికల్ కౌన్సిలింగ్. ఓకే. అండ్ మ్యామ్, ఎవరైతే పిల్లలు ఆల్రెడీ కండిషన్ తోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి కేర్ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ ఏ విధంగా చూసుకోవాలి? యా, సో a very important question. Just before I came to the studio, I had a child who is diagnosed with seizures, అంటే ఎపిలెప్సీ కండిషన్ కొన్నేళ్లుగా వాడుతున్నారు. వాళ్ళు జస్ట్ ఒక 2 days బ్యాక్ టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే స్నానం ముందు ఏదో రిచువల్ లాగా అక్కడ స్నానం చేసి వెళ్ళాలి అని. సో ఆ పాపకి షీ ఈజ్ టేకింగ్ మెడికేషన్. వాట్ హ్యాపెండ్ ఈస్ వెన్ షీ వాజ్ టేకింగ్ అ బాత్ ఇన్ దట్ లేక్ ఆర్ సంథింగ్, షీ హ్యాడ్ అ సీజర్. లక్కీలీ ఆ పేషెంట్ వాళ్ళ సిస్టర్ ఉంది పక్కన కాబట్టి షీ కుడ్ పుల్ హర్ అవుట్. సో ఇమాజిన్ ఇఫ్ షీ వాజ్ అలోన్. సో ఇట్ ఈస్ అ ట్రెడిషన్, ఇట్ ఈస్ అ రిచువల్, బట్ ఇట్ కెన్ బి వెరీ వెరీ లైఫ్ థ్రెటనింగ్. సో ఆ పాప పుల్ చేయడం వల్ల షీ వాజ్ సమ్హౌ ఓకే. సో ఆ పాపకి ఆ టైంలో ఫిట్స్ వచ్చింది. సో థింగ్స్ వీ నీడ్ టు అవాయిడ్ ఇస్ నో స్విమ్మింగ్, నో సైక్లింగ్ అండ్ నో కాంటాక్ట్ స్పోర్ట్స్. అంటే ఫుట్బాల్ కానీ ఇవన్నీ అంటే హెడ్కి ఏమన్నా తగిలే ఇవి ఉంటాయి కదా కంకషన్ వల్ల, దాట్ అగైన్ మే ట్రిగర్ సీజర్స్. సో స్విమ్మింగ్ వల్ల ఏమవుతుందంటే నేను చెప్పాను, స్విమ్మింగ్లో వాటర్లో ఉన్నప్పుడు మన బాడీ కంట్రోల్, వాలంటరీ కంట్రోల్ ఉండదు. సో మన బ్రీతింగ్ అనేది ఫిట్స్ వచ్చినప్పుడు కొంచెం లో అవుతుంది, మన కాన్షియస్నెస్ ఉండదు కాబట్టి మనం వాటర్ స్వాలో చేయడం, డ్రౌన్ పోవడం, అండ్ నోబడి మే నోటీస్. సో ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ ఫర్ అస్ టు హ్యావ్ ఎన్ అరెస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ సైక్లింగ్. సైక్లింగ్ ఎందుకంటే ఇట్ ఈస్ అ ఓపెన్ రోడ్ కదా, దే కెన్ ఫాల్ అండ్ హెల్మెట్, గేర్ అండ్ ఆల్ నో కిడ్స్ విల్ వేర్. అండ్ ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ మన ఇంటి దగ్గర కానీ ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కానీ అండర్ యోర్ observation they may do. And cycling also causes injury because of the fall, not fits. Okay. And next thing precautions ఏంటంటే మెడికేషన్స్ అనేది కరెక్ట్ టైంకి వేసుకోవాలి అండ్ యూ షుడ్ నాట్ స్కిప్ మెడికేషన్స్. సో మెడికేషన్ ఒక్క రోజు కూడా స్కిప్ చేసినా కూడా వీ కెన్ హ్యావ్ అ బ్రేక్ త్రూ సీజర్. సో అప్పుడు ట్రీట్మెంట్కి మరీ మనకు కష్టం అవుతుంది, అంటే మరీ డోస్ పెంచడం, మరి ఇంకా మందులు యాడ్ చేయడం. సో దీనివల్ల వాట్ వీ సే ద పేరెంట్స్ ఇస్, మీరు జ్వరం వచ్చినా వేరే మెడికేషన్స్, ఇప్పుడు కాఫ్ కోల్డ్ వస్తుంది, ఈ సిరప్ వేసినప్పుడు మనం ఫిట్స్ మందులు వాడచ్చా? సో ఇవన్నీ అడుగుతుంటారు. సో ఎనీ మెడికేషన్ వాడుతున్నప్పుడు ఫిట్స్ మెడికేషన్కి ఇంటరాక్షన్ ఉండదు. యూ హ్యావ్ టు కంపల్సరీలీ కంటిన్యూ ద మెడికేషన్స్ వాట్స్ ఎవర్ అంటిల్ యువర్ డాక్టర్ సేస్ యూ షుడ్ స్టాప్. చాలామంది పేరెంట్స్ మెడిసిన్స్ ఇచ్చాక ఒక 6 months కనిపించరు. మేడం సెట్ అయిపోయింది 3 monthsలో, ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు ఆపేసాము అని. మరి ఒక సంవత్సరం తర్వాత వస్తారు, మేడం మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. So without your doctor's prescription, do not stop medications. He is under control because he is taking medication. Yeah. So they don't understand that. ఇప్పుడు తగ్గిపోయింది కదా, వాడు బాగున్నాడు కదా, ఎందుకు ఇవ్వాలి? సో మనకు బయట కనిపించే ఫిట్స్ కన్నా మన ఈజీలో మనకు తెలియకుండా డిశ్చార్జెస్ ఉంటాయి. ఓకే. అండ్ మ్యామ్, మీరు చాలా పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు, అంటే మోస్ట్ కామన్ కేస్ ఏది వస్తుంది మీ దగ్గర ఎక్కువగా, అండ్ ఏ ఏజ్ పిల్లలు ఎక్కువగా చూస్తుంటారు? సో ఐ సీ ఫ్రమ్ 0 till 15 years. సో కామన్ అంటే ఎవ్రీడే వీ సీ ఫిట్స్ ఎపిలెప్సీ. దాంట్లో రకరకాలు నేను చెప్పిన టైప్స్ అన్ని ఇన్ వేరియస్ కాంబినేషన్స్ వీ సీ. సో ఈ అనదర్ కేస్ టుడే విచ్ ఐ సా వాజ్, దెర్ వాజ్ అ కిడ్ హూ హ్యాడ్ సీజర్స్ అండ్ మదర్ హ్యాస్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సీజర్స్. షీ ఈజ్ ఆన్ మెడికేషన్ ఫర్ 20 years. బాబుకుంది. బాబుకు వచ్చినప్పుడు నేను చూస్తుంటే పాపకు కూడా వచ్చింది. పాపకు వాళ్ళు అసలు ఐడెంటిఫై కూడా చేయలేదు. షీ జస్ట్ హ్యాడ్ బ్లాంక్ స్పెల్స్ అనమాట. కానీ యాజ్ ఎన్నిసార్లు చేస్తుందంటే, మేడం ఎప్పుడు కొన్నిసార్లు రోజుకి ఒక 10-20 సార్లు చేస్తుంది అని. సో ఇన్సిడెంట్లీ వెన్ వీ డిడ్ అ చెక్ ఆన్ హర్, షీ ఆల్సో హ్యాస్ ఎపిలెప్సీ విచ్ ఇస్ బీన్ మిస్డ్. సో ఇది ఫ్యామిలీ ఎపిలెప్సీ, హెరిడిటరీ. సో ఈ రోజే నేను 2 రకాలు చెప్పాను మీకు. సో ఎవ్రీడే ఐ సీ ఇన్ డిఫరెంట్ కాంబినేషన్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే అసలు ఇందులో ఎన్ని రకాలుగా ఉంటాయి, దీనికి ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అనేది కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.